వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ కామారెడ్డిలో పోటీ రసవత్తరంగా ఉంటనుంది. కేసీఆర్ పోటీ చేస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ను ఓడించేందుకు కేవలం కాంగ్రెస్ బీజేపీలే కాకుండా రైతులు సైతం బరిలోకి దిగుతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ దాదాపు 92 మంది నామినేషన్లు వేశారు. గజ్వేల్లో 154 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా మారాయి. రాష్ట్రంలో అత్యధికంగా నామినేషన్లు దాఖలైన నియోజకవర్గం గజ్వేల్. కేసీఆర్ కోటగా పేరున్న గజ్వేల్లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్తో పాటు మరో 153 మంది కేసీఆర్ పై పోటీ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో వ్యతిరేకతను మూటకట్టుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కామారెడ్డిలో 92 నామినేషన్లు దాఖలయ్యాయి. రేవంత్ రెడ్డితో సహా రైతులంతా ఏకమై కేసీఆర్ పై పోటీ చేస్తున్నారు. గతంలోనూ కేసీఆర్ కూతురు కవితపై పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ఓడించారు. ఇప్పుడు అదే పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొనున్నారు. మరి ఈ పోటీని నిలవరించేందుకు, వ్యతిరేకతను తగ్గించేందుకు బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటాననేది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ కామారెడ్డిలో పోటీ రసవత్తరంగా ఉండనుంది. కేసీఆర్ పోటీ చేస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ను ఓడించేందుకు కేవలం కాంగ్రెస్ బీజేపీలే కాకుండా రైతులు సైతం బరిలోకి దిగుతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ దాదాపు 92 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్లో 154 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా మారాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలైనాయని చెప్పవచ్చు. అయితే సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఇప్పటివరకు కూడా కేసీఆర్ గతంలో కూడా ఎంపీగా పోటీ చేశారు, చాలా చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేపథ్యంలో ఎప్పుడు కూడా కేసీఆర్ కు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత లేదని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని చెప్పవచ్చు. అందుకు గజ్వేల్లో దాఖలైనటువంటి నామినేషన్లే అందుకు ఉదాహరణగా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటికే గజ్వేల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున ఆయనకు పోటీ ఇచ్చే అంశాన్ని ఉండగా, మరోవైపు రైతులు కానివ్వండి, లేదంటే నిరుద్యోగులు, వీరు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కామారెడ్డికి చెందినటువంటి రైతులు కూడా గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అక్కడ రింగ్ రోడ్డు భూ బాధితులుగా ఉన్నటువంటి తాము కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని చెప్పి కూడా గజ్వేల్లో సైతం కూడా వారు గజ్వేల్కి వచ్చి కూడా నామినేషన్ దాఖలు చేయడమే కాకుండా మీడియా సమావేశం నిర్వహించి కేసీఆర్ పై నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి. మరోవైపు నిరుద్యోగులు కానివ్వండి, గజ్వేల్లో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూ బాధితులు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ బాధితులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ చేత నష్టపోయారో లేదంటే వ్యతిరేకిస్తున్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున గజ్వేల్లో నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా పోటీలో ఉంటామని కూడా చెప్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ నెల 15వ తేదీ వరకు ఎలాగైనా సరే వీలైనంత వరకు కూడా నామినేషన్లు వేసిన వారితో విత్డ్రాల్ చేయించేందుకు కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా అభ్యర్థులు ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలకు అందుబాటులో రాని పరిస్థితి ఉంది. మరోవైపు కేసీఆర్ ని ఓడించాలి, లేదంటే ఓడించకపోయినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ మెజారిటీని తగ్గించినా కూడా గజ్వేల్లో ఖచ్చితంగా కేసీఆర్ ఓటమి పాలైనట్లే అని చెప్పి కూడా రైతులు కానివ్వండి, లేదంటే కేసీఆర్ కి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసినటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ కు గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీలో పెద్ద ఎత్తున ఆ మెజారిటీని తగ్గించినట్లయితే ఖచ్చితంగా నైతికంగా మేమే విజయం సాధించామని చెప్పి కూడా రైతులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మేమే విజయం సాధించామని కూడా భావించవచ్చు. కాబట్టి కేసీఆర్ ను అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని ఢీకొట్టడం అంటే ఆషామాషి కాదు. అయినప్పటికీ కూడా రైతుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజా వ్యతిరేక విధానాలను కూడా నిరసిస్తూ అనేక మంది కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ కి మాత్రం ఇది ఒక పెద్ద షాక్ గా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కు ఎప్పుడు కూడా 2014 నుంచి గజ్వేల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గజ్వేల్లో 3వ ఆయన ఎమ్మెల్యేగా బరిలో దిగారు. కానీ ఎప్పుడు కూడా 2 దఫాల్లో కూడా గజ్వేల్ ఇంత పెద్ద ఎత్తున పోటీ లేదు. కానీ ప్రస్తుతం మాత్రం నామినేషన్లు వేశారంటే రాజకీయంగా పెద్ద ఎత్తున
ఆయనకు నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ అదేవిధంగా మెజార్టీని చూస్తే ఈసారి ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తగ్గితే గనక ఆయనకు రాజకీయంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశమే కాకుండా ప్రతిపక్షాలకు కూడా ప్రచారాస్త్రంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయని చెప్పవచ్చు. నామినేషన్ దాఖలు చేసినటువంటి రైతులు ఎవరు కూడా తమ సెల్ ఫోన్లు కూడా ఆన్ చేయకుండా వారంతా కూడా అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా 15వ తేదీ తర్వాత వారు ప్రచారంలో దిగబోతున్నారు. ఎందుకంటే 15వ తేదీ వరకు కూడా నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంది, 15వ తేదీ చివరి తేదీ. కాబట్టి ఖచ్చితంగా 16వ తేదీ నుండి ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో కేసీఆర్ కి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీజేపీ తరఫు నుంచి కూడా ఈటెల రాజేందర్ ఖచ్చితంగా కేసీఆర్ ఓటమే తన ధ్యేయంగా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కు కనీ విని ఎరగని రీతిలో ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కాలేవు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కు పెద్ద ఎత్తున షాక్ ఇచ్చేందుకైతే అన్ని వర్గాలు సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. Right, Sunil, thank you for your updates.